హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో అయితే కబోర్డ్స్ ఉంటాయి కదా, ఓపెన్ కబోర్డ్స్, వాటిని బట్టలు అవి ఏ విధంగా సర్ది పెట్టుకుంటాననేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడైతే టైం అయితే మీకు చూపిస్తున్నాను. లంచ్ అది అయితే ప్రిపేర్ చేస్తాను. 12:55 అయ్యిందనమాట. ఇంకా నేను 12 అయిపోయిందిలేండి స్టార్ట్ చేసినప్పటికే. 11:55 అయ్యింది. నేను స్టార్ట్ చేసినప్పటికే 12 అయ్యిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే డోర్ కర్టన్ అది తీసేస్తున్నాను. మాకున్నదైతే చిన్న కబోర్డే. ఇంకా డైలీ వేర్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. డైలీ వేసుకునేవి అన్నీ ఇక్కడే పెట్టుకుంటాము ఈ కబోర్డ్స్లోనే. ఇంకా ప్రస్తుతానికి కబోర్డ్ అయితే దగ్గర నుంచి చూపించాను కదా ఏ విధంగా ఉందో. ఇంక ఈ విధంగా ఉందన్నమాట ప్రస్తుతానికి పరిస్థితి. కబోర్డ్ యాక్చువల్గా నేను వీక్లీ వన్స్ లేదంటే 10 డేస్కి 15 డేస్కి అలా కొద్దిగా చెదిరిపోయినవన్నీ నీట్గా చేసి పెట్టుకుంటాను. కాకపోతే ఈసారి కొత్తగా ఏమైనా బట్టలు కొన్నివి అవన్నీ అయితే అలా పెట్టేయడం, అలానే అలా కబోర్డ్ క్లీన్ చేద్దామని చెప్పి అలా వదిలేసాను అనమాట. ఇంకా కబోర్డ్ అయితే ఈ విధంగా తయారైంది. ఇంకా ఫస్ట్ అయితే కబోర్డ్ ఇవన్నీ తీసేస్తున్నాను. అంటే ఒక్కొక్క సెల్ఫే తీసి వేసుకుంటున్నాను, లేకపోతే మొత్తం మళ్ళీ వేసేసిన బట్టలన్నీ ఇదైపోయి ఇంకా కొద్దిగా చూడడానికి కూడా ఇది ఉంటుంది. అందుకని చెప్పి ఒక్కొక్క సెల్ఫ్ అయితే తీసుకొని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పైనుంచి అయితే స్టార్ట్ చేసి, పైన అయితే మా హస్బెండ్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆ కబోర్డ్లోటి అయితే అన్నీ తీసేసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అలానే నేను ముందు కొన్ని రోజులు అయిపోయిందిలేండి వీడియో పెట్టి. ఈ విధంగా నేనే ఇంట్లో ఈ విధంగా బాస్కెట్స్ లాంటివి అయితే కుట్టాను కదా, ఒక వీడియో అయితే చూపించాను. ఇంకా ఈ విధంగా కుట్టిన బాస్కెట్స్లో అయితే స్వెటర్స్ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్లో కొన్ని ఉన్నాయి, ఒక బయట అయితే 3 ఉన్నాయి. ఇంకా వాటిని అయితే ఇందులో పెట్టేద్దామని చెప్పి, ఇవి మడతలు పెట్టినా సరే కొద్దిగా ఊడిపోవడం ఇలా అవుతున్నాయి. అందుకని చెప్పి ఈ విధంగా ఈ బ్యాగ్లో అయితే 3 స్వెటర్స్ని అయితే దగ్గరగా పెట్టేసి ఈ విధంగా పెట్టేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నాను. బ్యాగ్ని ఈ విధంగా కనిపించేటట్టు ఈ విధంగా అయితే పెట్టానమాట. ఇంకా మా హస్బెండ్ షర్ట్స్ అన్నీ ఒకవైపుగా, అలానే జీన్స్, అలానే ఫార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదా వాటినన్నీ ఒకవైపుగా అలా అయితే పెట్టుకున్నాను. టీ షర్ట్స్ అన్నీ ఒకవైపుగా, షార్ట్స్ అన్నీ ఒకవైపుగా అలా అయితే పెట్టేసి అయితే పై కబోర్డ్ అంతా అయితే సర్దుకుంటున్నాను. పైనంతా అయితే మా హస్బెండ్ ఆ విధంగా సర్దేశాను. ఇంకా మా హస్బెండ్వి కొన్ని బట్టలు ఉతికినవి ఉన్నాయన్నమాట, మడతలు పెట్టాల్సినవి. అలానే జీన్స్ అయితే కొన్ని ఉతకవలసినవి కూడా ఉన్నాయి. ఇంకా ఉన్న వరకు అయితే ఈ విధంగా మడతలు పెట్టేశాను. ఇంకా సెకండ్ది వచ్చేసరికి నేను వేసుకునే డైలీ వేర్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. నైటీసు, నైట్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ఇక్కడైతే పెట్టుకుంటాను నావి. ఇంకా వీటిని కూడా అన్నీ తీసేసి ఇంకా నీట్గా తుడిచేసి అయితే పెట్టుకుంటున్నాను. వీటిని కూడా మడతలు అవి. అలానే మనం బట్టలు మడతలు మన వరకు వచ్చేసరికి, మనవైనా కాదు పిల్లలు కూడాని బట్టలు అవి మడతలు పెడతాం కదా. ఇప్పుడు మనది డ్రెస్ ఉందంటే దుప్పటా, ప్యాంట్ ఇవి ఉన్నవి మొత్తం కలిపి టాప్ మధ్యలో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. చున్నీలన్నీ మళ్ళీ ఒకవైపు పెట్టినా అవి లాగినప్పుడు ఊడిపోవడం ఇలా అవుతుంటాయి. ఇంకా అలా కాకుండా నేను ఇప్పుడు చూపించాను కూడాను ఏ విధంగా పెట్టుకున్నానని చెప్పి. ఒక టాప్లోనే మధ్యలో ప్యాంటు, చున్నీ అయితే పెట్టేసి అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇక్కడ దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా సెకండ్ కబోర్డ్ అయితే నాది నీట్గా అన్నీ తీసేసి ఒకసారి తుడిచేసి దులిపేసి అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట.
నైటీస్ని అయితే సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా అడ్డంగా ఒకసారి ఫోల్డ్ చేసుకుంటున్నాను. చేసుకొని నాకు ఎంత లెంత్లో అయితే కావాలో ఆ లెంత్లో ఫోల్డ్ చేసుకొని చిన్నగా మడతలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నైటీస్ అన్ని మడతలు పెట్టి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అలానే డ్రెస్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు పెట్టింది మళ్ళీ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా టాప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని దానికి మధ్యలోనే ప్యాంటు అలానే చున్నీని అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. మనం తీసినప్పుడు కూడా అలా డ్రెస్తో పాటు ఈ చున్నీ అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. ఇంకా అదేవిధంగా నైట్ డ్రెస్సెస్ని కూడా టాప్ని ప్యాంట్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా నైట్ డ్రెస్‌ని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్యాంట్‌ని అయితే సగానికి ఫోల్డ్ చేసుకోండి. దాంటి మధ్యలోనే ఈ విధంగా టాప్‌ని పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటది. 2 ఒక్క దగ్గరే ఉంటాయి. మనకు తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటదనమాట. ఇంక ఈ విధంగా డ్రెసెస్ అన్నీ నైటీస్, డ్రెసెస్ అన్నిటిని ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక వైపుగా అయితే ఎక్స్ట్రాగా ఉండే టవల్స్ అలానే క్రాఫ్ట్స్ ఇవన్నీ అయితే ఒక వైపుగా పెట్టుకున్నాను. ఇంక ఈ విధంగా పెట్టుకున్నాననమాట. ఈ 2 పైన మా హస్బెండ్‌ది అలానే కిందుండే నాదైతే ఈ విధంగా రెండిటిని ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా కిందకైతే మా బాబు బట్టలన్నీ అక్కడ కింద వైపుకైతే పెట్టుకుంటాము. ఇంకా అదే ఎక్కువ టైం పడతది మాకంటే కూడాని. అవి అన్నీ చిన్న చిన్నవి కనుక ఇంకా అవి ఎక్కువ టైం పట్టేస్తది. ఇంకా నేను ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఈ విధంగా బట్టల మధ్యలో నాప్థలిన్ బాల్స్ వేసుకోవడం వల్ల స్మెల్ అది ముక్కు వాసనలా రాకుండా ఉంటదని చెప్పి నేను ముందుసారి వేసినవే ఉండేవన్నమాట. వాటిని పెట్టేసి ఇంక ఎక్స్ట్రాగా కూడా ఒక్కొక్కటేసాను. ఇంకా కింద మా బాబుదనమాట. ఈ కబోర్డ్‌లో అన్నీ మా బాబు బట్టలు పెడతాము. ఇంక ఇవి చూడండి అన్నీ చిన్న చిన్న బట్టలు కనుక ఫోల్డ్ చేయడానికి కూడా కొద్దిగా కష్టంగా ఉంటది. ఎక్కువ టైం తీసుకుంటాయన్నమాట పిల్లల బట్టలని. ఇంకా వీటిని కూడా మొత్తం ఖాళీ చేసి పిల్లల బట్టలను కూడా సేమ్ అలానే అనమాట. ఇప్పుడు మా బాబువి ప్యాంటు అలానే షర్ట్స్ ఇలా టీ షర్ట్స్ ఉంటాయి కదా! వాటి మధ్యలో అయితే ఫోల్డ్ చేసి ప్యాంట్స్ మధ్యలో షర్ట్స్‌ని అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇది చూపిస్తాను కూడాను దగ్గర నుంచి చూసేయండి. ఇంకా ఇది కూడా సేమ్ అలానే నీట్‌గా పేపర్స్ అవి తీసేసి ఒకసారి ధూళిలా ఉంటది కదా! దాన్ని అంతటిని నీట్‌గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ పేపర్స్‌ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని అయితే ఇంకా మా బాబు బట్టలు అయితే మడతలు పెట్టాలి. ఇంకా నా దగ్గర ఈ విధంగా శారీతో వచ్చిన ఒక బ్యాగ్ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో అయితే నేను ప్యాడ్స్ అవి యూజ్ చేస్తాం కదా! అవి మంత్లీనే తీస్తాం కనుక ఇంకా దీంట్లో అయితే పెట్టేసి జిప్పేసి అయితే సైడ్‌కి పెట్టేస్తున్నాను. చూడడానికి కూడా నీట్‌గా ఉంటదని చెప్పి. ఇంకా అలానే పిల్లల డైపర్స్‌ని కూడా ఒక సైడ్‌కి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా వీటిల్లో ఇంకా నేను బాస్కెట్ ఒకటి స్వెటర్స్ అయితే పెట్టాను కదా! సేమ్ అలాంటిదే ఇంకోటి కూడా స్టిచ్ చేశాను. అప్పుడు ఒక వీడియోలో అయితే చూపించాను. ఇంకా దీంట్లో అయితే డోర్ కర్టన్స్ ఎక్స్ట్రాగా ఉండేవి బెడ్‌షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! వాటన్నింటిని అయితే దీంట్లో పెట్టేసి ఒక సైడ్‌కి అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో కూడా ఈ విధంగా పెట్టుకొని అయితే ఒక సైడ్‌కి పెట్టుకుంటున్నాను. ఇంక ఇదైతే పెద్ద బెడ్‌షీట్ ఒకటుంది. దీన్ని ఇంక అందులో పెట్టడానికి కూడా ఖాళీ లేదనమాట. ఇంక అందుకని చెప్పి దీన్ని కింద పెట్టేసి దానిపైన ఈ విధంగా బ్యాగ్ అయితే పెట్టేశాను. ఇంకా వీక్లీ మారుస్తాం కనుక ఈ బెడ్‌షీట్స్ అయితే ఇంకా బయటనే ఉండాలి. అందుకని చెప్పి ఈ విధంగా ఒక కబోర్డ్‌లో ఒక సైడ్‌కి అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా ఇదే విధంగా ప్యాంట్ మధ్యలో ఈ విధంగా టీ షర్ట్స్‌ని అలానే టీ షర్ట్స్ ఉంటాయి కదా! వాటిని కూడా షార్ట్ మధ్యలో ఈ విధంగా చిన్నగా టీ షర్ట్‌ని మడత పెట్టి మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడమే. మనవి ఎలా పెట్టామో అదే విధంగా పిల్లలను కూడా పెట్టుకుంటే ఒక దగ్గర నీట్‌గా ఉంటాయి. అలానే తీసేటప్పుడు ఈజీగా ఉంటదనమాట. ఇంక ఈ విధంగా అయితే మడతలు పెట్టాను. ఇంకా ఇవన్నీ మా బాబువి సగం పెట్టాను. ఇంకా భోజనానికి కూడా టైం అయిపోయింది. ఇంక అందుకని చెప్పి అలానే ఎక్కడో అక్కడ వదిలేసాననమాట.
వదిలేసి భోజనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా టైం అయితే మీకు చూపిస్తాను చూడండి. 1:30 అయిపోయిందనమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు 12 అయింది. ఇంకా 1:30 అయిపోయింది. ఇంకా భోజనాలు అవి చేసి వచ్చిన తర్వాత మిగతా బట్టలు అవన్నీ అయితే బ్యాగ్లో కొన్ని పెట్టాల్సినవి ఉంటే అవన్నీ పెట్టేసి మీకు ఫైనల్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా అయితే పైన మావి మధ్యలో నావి, అలానే పైన మా హస్బెండ్వి, కింద మా బాబువి ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంకా కింద అదంతా నీట్గా ఖాళీ చేస్తానమాట. అలానే డైపర్స్ నవి ఇక్కడ చూపిస్తాను చూడండి. సగానికి ఫోల్డ్ చేసి సగానికి కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి వెనక్కి అనేస్తే డైపర్స్ అవి నీట్గా ఉంటాయి. తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అందులో చూసి ఆ విధంగా ట్రై చేశాను. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇదనమాట ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.